ఇక్కడ ఎలక్షన్ ముందు ఒకటి జరిగింది మేడం. అంటే గవర్నమెంట్ కింద మళ్ళీ పాత గవర్నమెంట్ కింద వస్తే కొన్ని వందల మంది అక్కడి నుంచి అంటే ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్లో బిజినెస్ చేసుకోవాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారమో ఏదో రకరకాల అనుకున్న వాళ్ళు. సో ఎలక్షన్ రాగానే ఒకసారి వీళ్ళ ఆలోచన మారింది. ఆ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం ఇప్పుడు అమరావతి చుట్టుపక్కల అక్కడే ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపారన్నారు. తర్వాత ఎన్ఆర్ఐలు కూడా ఎక్కువ మంది ఇంకా అమరావతి వైపే చూస్తున్నారు అని వినిపిస్తున్న మాట ఎంతవరకు? అవును, ఇన్నర్ రింగ్ రోడ్డు ఒకటి వేశారు. అది ఎక్కడ మొదలైంది? ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనం వెళ్తున్నాం అనుకోండి, గొల్లపూడి రాకముందు ఒక రోడ్డు రైట్కి ఒక రోడ్డు లెఫ్ట్కి బ్రిడ్జ్ చేసి ఉంది. లెఫ్ట్కి వెళ్ళే రోడ్డు వైజాగ్ వెళ్తుంది. అది అంటే వైజాగ్ వెళ్ళే బస్సు కానీ లారీ కానీ కారు కానీ విజయవాడలో పని ఉంటే తప్పితే విజయవాడ రావాలి. ఆ రోడ్లో వైజాగ్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు రైట్కి తీసుకునేవి అమరావతికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అమరావతికి వెళ్ళే కారు కానీ అమరావతికి మాత్రమే వెళ్ళే బస్సు కానీ లారీ కానీ ఇక్కడ రైట్కి ఎక్కేసేసి ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్లో ఎట్లా అయితే చేస్తామో అట్లా ఇప్పుడు 2 కిలోమీటర్లు కలిస్తే చాలు అమరావతికి రోడ్డు వచ్చేసినట్లు లెక్క. అది వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? చాలా ట్రాఫిక్ కలిసి వస్తుంది. ఇప్పుడు మద్రాసు వెళ్ళే వాళ్ళు కావచ్చు, అక్కడి నుంచి ఒకవేళ బెంగళూరు వెళ్ళాలనుకున్న వాళ్ళు కావచ్చు, ఇంకా అటు నుంచి అటు వెళ్ళిపోతారు. ఇటు విజయవాడ వైపు ఎలా ఉంటుంది? విజయవాడ దాటిన తర్వాత విజయవాడ ఇప్పుడు నూజివీడు అటు బాగుంటుందండి. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, ఏది తిరువూరు, విశాలపేట అటు సైడు పొలాలు తీసుకోవచ్చు. ఇటు బాపట్ల చీరాల అటువైపు కూడా పొలాలు తీసుకోవచ్చు. అంటే సీ ఏరియా మొత్తం. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్యూటీ ఏంటి అంటే తీర ప్రాంతం మనకు చాలా ఉంది. ఆ తీర ప్రాంతాన్ని వాడాలి. ఆ తీర ప్రాంతము ఒక రకంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అంటే పోర్ట్లన్నీ కూడా, గవర్నమెంట్ పోర్ట్లన్నీ కూడా ఆక్షన్ ద్వారా ప్రైవేట్ వ్యక్తులు పాడుకున్నారు. అందులో సింహభాగం అదానియే తీసుకున్నాడు. అదాని కాంట్రాక్ట్ ఎన్ని రోజులు ఉందో చూసుకొని మళ్ళీ ఇప్పుడు ఒక రకంగా ఆలోచించాల్సింది ఏంటంటే, రాజకీయ నాయకులు వాళ్ళ పర్సెంటేజ్ల కోసం, వాళ్ళ వ్యాపార లావాదేవీల కోసం, వాళ్ళ స్వలాభం కోసం ఒక దుర్మార్గుడికి కాంట్రాక్టులు కట్టబెట్టేస్తున్నారు. దానివల్ల రాష్ట్రానికి ఆదాయానికి చాలా నష్టం వస్తుంది. అలాంటివి జరగకుండా చూడాలి గవర్నమెంట్. అట్లా చూస్తేనే ఇప్పుడు వీళ్ళు సొంతగా అవినీతి చేయకపోవచ్చు, అవినీతి చేసేవాడిని ఆహ్వానించారనుకోండి, దానివల్ల కూడా రాష్ట్రానికి నష్టమేగా. అందుకని మనకి తీర ప్రాంతం చాలా ఉంది. ఇప్పుడు బాపట్ల ఉంది. బాపట్ల టూరిజం బాగా డెవలప్ చేయొచ్చు. అక్కడ కొనుక్కోవచ్చు మనం. అక్కడ కూడా కొనుక్కోవచ్చు. అందరూ వైజాగ్కి వెళ్ళలేరు కదండి. అమరావతి వెళ్ళలేరు అనుకోండి. వెళ్ళలేని వాళ్ళు ఆ బాపట్ల, చీరాల, మనకి సి ఏరియా ప్రాంతంలో ప్రభుత్వం కనుక సహకరించి టూరిజంని కనుక బాగా డెవలప్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో టూరిజము నౌకా మీరు అన్నది కరెక్ట్. అటు వైజాగ్ ఓ పక్క బాపట్ల చుట్టుపక్కల ఏరియాలు మొత్తం కూడా డెవలప్ అయ్యి మంచి ఇప్పుడు తక్కువ రేట్లు అయితే దొరుకుతాయి. భవిష్యత్తులో అయితే అది వైజాగ్లో అయితే కొనుక్కోలేరు. వైజాగ్లో వెళ్ళి వీళ్ళంతా కంపు చేసేసారు కాబట్టి వైజాగ్లో కొనుక్కోలేరు. ఇంకా ఏదన్నా కొంచెం విజయనగరం, శ్రీకాకుళం అటు సైడ్ కూడా ఏమన్నా వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైనా సరే 4 రోజులు ఆలస్యం కావచ్చండి. భూమి మట్టుకు పాడైపోయే వస్తువు కాదు, ఎక్స్పైరీ డేట్ ఉన్న వస్తువు కాదు, అలాగే ఎవరైనా ఎత్తుకుపోయే వస్తువు కూడా కాదు. ఇప్పుడు వచ్చిన ఈ శాస్త్ర సాంకేతిక పరమైన అవకాశాలతోటి మన భూమిని వేరే వాళ్ళు ఎంతో ఆర్భాటం ఉంటే తప్పితే చేయలేరు. ఒక రాజకీయ నాయకుడు తలుచుకోవాలి, ఆ రాజకీయ నాయకుడు వెనకమాల ఒక రౌడీ సామ్రాజ్యం ఉంటే తప్పితే చేయలేరు. ఇప్పుడు నిన్న చూడండి, కొడాలి నాని ఆంచర్లు 6 ఎకరాల్లో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేసేసి లోపల చిన్న షెడ్లు వేసుకుని ఉన్నారంట. అధికారం అయిపోగానే ఏం చేశారు, ఆ రైతులు వెళ్ళి మొత్తం ఆ కాంపౌండ్ వాల్స్ అన్నీ కూల్చేశారు. ఎందుకు కూల్చేయగలిగారు? వాళ్ళు ల్యాండ్ వాళ్ళది కాబట్టి కూల్చేయగలిగారు. అంటే మీకు ఐడియా మాట అనవచ్చు, ఒకవేళ మళ్ళీ ప్రభుత్వం వస్తే ఏంటి వాళ్ళ పరిస్థితి అని. కానీ ఏ ప్రభుత్వం శాశ్వతం కాదండి. ల్యాండ్ ఉన్న రైతే శాశ్వతం. ఆయన రికార్డు ఆయన దగ్గర ఉంటుంది కదా. అందుకని ఏంటంటే ఇవాళ మనకి ఫోటో సిస్టమ్ వచ్చేసింది, ఆధార్ లింకేజ్ వచ్చేసింది, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసినాయి, డిజిటలైజ్ అయిపోతుంది మన డాక్యుమెంట్. ఇలాంటప్పుడు మోసం చేయటం కష్టం. ఇప్పుడు ఒకప్పుడు ఫోటోలు లేని రోజుల్లో ఎవరో ఒకరిని తీసుకెళ్ళి కూర్చోబెట్టేసేసి రిజిస్ట్రేషన్ చేయించేసేవాళ్ళు.
ఫోటోలు లేనప్పుడు డాక్యుమెంట్లు పట్టుకుని వచ్చి ఇప్పుడు అందులో ఉన్న మనిషి ఈ మనిషి అని చెప్పి ఫోటో పెట్టేసేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇప్పుడైతే అలాంటి అవకాశాలు అయితే తక్కువ కదా. అందుకోసం ఏంటంటే ధైర్యంగా భూమి మీద ఇన్వెస్ట్ చేయండి. అసలు మీ దగ్గర డబ్బు ఉంటే బంగారం కంటే కూడా బంగారానికైనా ఒక లిమిట్ ఉంటుంది. అంటే మీరు చెప్పేది ఫైనల్గా అందరూ అమరావతిలో అయితే కొనలేరు, చుట్టుపక్కల అయితే కొంటే మటుకు భవిష్యత్తు అయితే మీరు అంటే వెయిట్ చేయాలి. ఒక 5 to 10 years వెయిట్ చేస్తే 5 years మినిమం 5 years అని లాకింగ్ పీరియడ్ లాగా. ఇప్పుడు పెట్టుకొని ఒకప్పుడు పాత రోజుల్లో చాలామంది ఏం చేసేవాళ్ళు, ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టుకునేవాళ్ళు. 6 ఏళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్, 7.5 ఏళ్ళ సేమ్ అలానే ఇది కూడా. ఇంకా ల్యాండ్ కూడా అంతే, ఫిక్స్డ్ డిపాజిట్. 50-60 కిలోమీటర్లు వెళ్ళి కొనుక్కోవచ్చు. 100 కిలోమీటర్లు వెళ్ళండి. ఇప్పుడు మీకు ఒకటి తెలుసో లేదు, హైదరాబాద్లో ఎవరు కూడా తెలంగాణలో ల్యాండ్స్ కొనట్లా, కర్ణాటకలో ల్యాండ్స్ కొంటున్నారు వెళ్ళి. అక్కడే కొంచెం దాటి వెళ్ళిపోయారు. అక్కడే కొంచెం సరసంగా దొరుకుతున్నాయి రేట్లు. ఇప్పుడు హైదరాబాద్లో కృత్రిమంగా పెంచేశారు. అలాగే ఆ ల్యాండ్ కరెక్షన్ ఇప్పుడు జరగబోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ల్యాండ్ కరెక్షన్స్, రేట్ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా మార్కెట్ని ఇలా పైకి తీసుకెళ్ళామనుకోండి, ఎక్కడో చోట ఆగిపోయి కరెక్షన్. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ప్రకారం వరల్డ్ క్లాస్ సిటీగా అమరావతి అనేది వరల్డ్లోనే #1 సిటీగా డెవలప్ చేస్తామని చెప్పి అన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన విజన్ కూడా మనం చూసాం ఆల్రెడీ. ఒక హైటెక్ సిటీ ఎలా డెవలప్ అయిందో, సైబరాబాద్ ఎలా అయిందో, గచ్చిబౌలి ఎలా అయిందో చూసాం. సో అలా సిటీ డెవలప్ అవుతుంది కాబట్టి లాంగ్ అంటే మీరు అన్నట్టు ఒక 50-60 కిలోమీటర్లకి వెళ్తే మంచి తక్కువ రేట్లకు వస్తాయి. ఒక 5 సంవత్సరాలు చూసుకున్నాం అంటే మనం ఏదైతే అనుకుంటున్నా ఈ రోజుకి ఒక్కొక్కట్లు 100 కోట్లు అంటుందో ఆ రోజు 6 రేట్లు కూడా అక్కడ రావచ్చు అని అవకాశం ఉందంటారు. అంతే కదా. ఇప్పుడు కాకపోతే ఒకటి గ్రోత్ ఆ విధంగా వస్తుంది. కానీ ఆ గ్రోత్ని మీరు ఎప్పుడు కూడా కోట్లల్లో చూడకుండా ప్రాక్టికల్గా చూస్తే కనుక, ఇప్పుడు ఎవరైనా చూడండి, 10 దగ్గరికి వెళ్ళి ఆలోచించామనుకోండి, 7 వచ్చినా సంతృప్తి అనిపించదు మనకి. మనం 5 దగ్గర లెక్కేసుకున్నాం అనుకోండి, 6 వస్తే ఏమనిపిస్తుంది, మన అంచనాకు మించి వచ్చింది, సంతోషంగా ఉంటుంది. అందుకని హై ఎక్స్పెక్టేషన్స్ మానేయాలి. అక్కడ కొంతమంది డబ్బా కబుర్లు చెప్పేవాళ్ళు ఉంటారు, ఆర్టిఫిషియల్ రేట్లు క్రియేట్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంచెం కొన్ని రోజులు నోరు మూసుకుంటే అమరావతి మీద పోయినసారి వచ్చిన చెడు పేరు రాకుండా ఉంటుంది. అమరావతి అంతా రియల్ ఎస్టేటే, అమరావతి అంతా ఆ రైతులంతా ఒట్టిది, బోగసు, వాళ్ళందరికీ ఒకటి పిల్ల ఆంటీలు, ఇలా చెత్త మాటలన్నీ మాట్లాడారు కదా. అవన్నీ రావడానికి కూడా కారణం ఏమొచ్చిందంటే, ఇప్పుడు వీళ్ళందరూ ప్రభుత్వం మారగానే మన రియల్ ఎస్టేట్ ఎక్కడ పడిపోద్దు అని ఏడుస్తున్నారు అనే మాట వచ్చింది. దానికి ఎందుకు వచ్చింది, మీరు పొద్దున్న రేటు సాయంత్రానికి లేదు, సాయంత్రం రేటు పొద్దునకి లేదు. ఆ అత్యాశకి పోయినప్పుడు ఎదురు దెబ్బలు తగులుతాయి. అలా కాకుండా కొంచెం రియల్ ఎస్టేట్ మార్కెట్ని కూడా రియలిస్టిక్గా ఆలోచించి ఇన్వెస్ట్ చేశారనుకోండి, అప్పుడు భవిష్యత్తు బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.